కాంగ్రెస్కు వైట్ వాష్ ఆడు శ్వేతపత్రంపై తూర్పారబడిన హరీష్ రావు ఏం లేదు నేను అంతా ఏడుస్తున్నాడు పాపం అసెంబ్లీలో అయితే ఆ ఏడుపు ఒక్కటే తక్కువ దీన్ని రివర్స్ అన్నట్టు ఇలా రివర్స్ చేస్తారు అన్నట్టు ఈ నమస్తే తెలంగాణ మాత్రం రివర్స్ న్యూస్ ఉంటుంది వాస్తవం చెప్పాలంటే ఇట్లా పరిస్థితి ఉంటే ఏం చెప్తాం ఏంది కథ ఇల్లది నేను శ్వేతపత్రం మాట్లాడుతుంటే వెంకన్న లేచి ఎస్ఎల్బీసీపై అడుగుతున్నారు కృష్ణారావు లేచి కేఆర్ఎంపై ప్రశ్నిస్తున్నారు ఇట్లా బట్టలు లేచి ఏం లేదు అంతా ఏం చేయాలో అర్థం కాక నిన్న ఉక్కిరి బిక్కిరి చేసిండ్రు హరీష్ రావుని అయితే వాస్తవంగా కింద మీద మామూలు వాయింపుడు కాదు అది ఆ వాయింపుడికి ఎవరికి ఉండదు మామూలు వాయించలేదు మొత్తం మంత్రులు ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రి నుంచి మంత్రులంతా కూడా హరీష్ రావుని కింద మీద వాయించి 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 వదిలిపెట్టారు వాస్తవంగా చెప్పాలంటే ఆ కాళేశ్వరం ఏదైతే పాపాల పుట్ట అవుతుందో ఆ పాపాల పుట్టను ముందు పెట్టి భలే ఆడుకున్నారు మామాలు ఇద్దరిని కానీ నిజంగా కూడా కేసీఆర్ అంటే వస్తే ఇంకా మజా ఉండేది కేసీఆర్ ఏంటంటే భయపడి తోక ముడిచి ఈరోజు రేవంత్ రెడ్డికి ముఖం చూపించలేక తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేక చాట్ మాటలు దాచుకున్నాడు దొంగ లెక్క నిరూపిస్తే రాజీనామాకు రెడీగా ఉండు మరే అది తెలుస్తుంది ఇక కాగే ఇచ్చిన రిపోర్టు వీళ్ళు పెట్టిన రిపోర్ట్ కాగి ఇచ్చిన రిపోర్టే వాళ్ళు బయట పెట్టారు మరి ఇంకా అంతకు మించిన ఇంకా ప్రూఫ్ ఏం కావాలి మీకు కాంగ్రెస్కు వైట్ వాష్ ఆడు శ్వేతపత్రంపై తూర్పారబడిన హరీష్ రావు ఏం లేదు నేను అంతా ఏడుస్తున్నాడు పాపం అసెంబ్లీలో అయితే ఆ ఏడుపు ఒక్కటే తక్కువ దీన్ని రివర్స్ అన్నట్టు ఇలా రివర్స్ చేస్తారు అన్నట్టు ఈ నమస్తే తెలంగాణ మాత్రం రివర్స్ న్యూస్ ఉంటుంది వాస్తవం చెప్పాలంటే ఇట్లా పరిస్థితి ఉంటే ఏం చెప్తాం ఏంది కథ ఇల్లది నేను శ్వేతపత్రం మాట్లాడుతుంటే వెంకన్న లేచి ఎస్ఎల్బీసీపై అడుగుతున్నారు కృష్ణారావు లేచి కేఆర్ఎంపై ప్రశ్నిస్తున్నారు ఇట్లా బట్టలు లేచి ఏం లేదు అంతా ఏం చేయాలో అర్థం కాక నిన్న ఉక్కిరి బిక్కిరి చేసిండ్రు హరీష్ రావుని అయితే వాస్తవంగా కింద మీద మామూలు వాయింపుడు కాదు అది ఆ వాయింపుడికి ఎవరికి ఉండదు మామూలు వాయించలేదు మొత్తం మంత్రులు ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రి నుంచి మంత్రులంతా కూడా హరీష్ రావుని కింద మీద వాయించి 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 వదిలిపెట్టారు వాస్తవంగా చెప్పాలంటే ఆ కాళేశ్వరం ఏదైతే పాపాల పుట్ట అవుతుందో ఆ పాపాల పుట్టను ముందు పెట్టి భలే ఆడుకున్నారు మామాలు ఇద్దరిని కానీ నిజంగా కూడా కేసీఆర్ అంటే వస్తే ఇంకా మజా ఉండేది కేసీఆర్ ఏంటంటే భయపడి తోక ముడిచి ఈరోజు రేవంత్ రెడ్డికి ముఖం చూపించలేక తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేక చాట్ మాటలు దాచుకున్నాడు దొంగ లెక్క నిరూపిస్తే రాజీనామాకు రెడీగా ఉండు మరే అది తెలుస్తుంది ఇక కాగే ఇచ్చిన రిపోర్టు వీళ్ళు పెట్టిన రిపోర్ట్ కాగి ఇచ్చిన రిపోర్టే వాళ్ళు బయట పెట్టారు మరి ఇంకా అంతకు మించిన ఇంకా ప్రూఫ్ ఏం కావాలి మీకు